అందరికీ నమస్కారం. దయచేసి కూర్చోండి అందరు కూడా. మరి ఈ నెల అందరికీ నమస్కారం, స్వాగతం అందరికీ. మరి గౌరవ పెద్దలందరూ కూడా వేదికపై రావాల్సిన కోరుతా ఉన్నాం. మరి ఎల్లుండి 24 తారీఖున ప్రియతమ నాయకులు, యువ నాయకులు, యువతకి ఆదర్శవంతంగా నిలిచినటువంటి బీఆర్ఎస్ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షులు కేటీఆర్ గారి యొక్క జన్మదిన సందర్భంగా మరి ప్రతి సంవత్సరం కూడా గిఫ్ట్ ఏ స్మైల్ కింద ఒక కార్యక్రమాన్ని చేపట్టి సమాజానికి ఉపయోగపడాలా, పేద ప్రజలకు ఉపయోగపడాలా, అందరికీ ఆదర్శవంతంగా ఉండాలా, తన వంతు సాయం చేయాలనే ఒక ముఖ్య ఉద్దేశంతో 5 సంవత్సరాల క్రితం చేపట్టినటువంటి గిఫ్ట్ ఏ స్మైల్ కార్యక్రమం ఎంతో దిగ్విజయంగా మరి ఎంతో మంచి ఫలితాలు ఇస్తూ ఉంది. ఎంతోమందికి స్ఫూర్తిదాయకంగా కూడా నిలుస్తూ ఉంది. చాలామంది కూడా తమ జన్మదినాలని మరి ఎక్కువ వృధా ఖర్చు చేయకుండా, హంగు ఆరుబడాలకు పోకుండా సమాజానికి ఏదో రకంగా ఉపయోగపడాలని చెప్పి కూడా మన ప్రియతమ నాయకుడు కేటీఆర్ గారిని ఆదర్శవంతంగా తీసుకొని కూడా చాలామంది కూడా సేవా కార్యక్రమాలు చేపడుతున్న సంగతిని నేను గుర్తు చేస్తూ 5 సంవత్సరాల క్రితం వారు పిలుపునిచ్చినప్పుడు అప్పుడు కోవిడ్ సమయంలో అందరూ కూడా ఇబ్బంది పడుతున్న సమయంలో మరి సమాజానికి మనము చేతులు అందించాలా, ఈ సమయంలో జన్మదినం చేసుకోవడం కరెక్ట్ కాదు, ఈ హంగు ఆరుబడాలు వద్దు అని చెప్పి వారు పిలుపునిచ్చినప్పుడు మరి వారు ముందుకు వచ్చి తన జన్మదిన సందర్భంగా 5 సంవత్సరాల క్రితమే వారు అంబులెన్స్లు ప్రకటించినప్పుడు మరి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అనేక మంది నాయకులు ముందుకు వచ్చి అంబులెన్స్లే కాక కోవిడ్ సమయంలో కోవిడ్ పేషెంట్స్ కానివ్వండి అనేక మందికి సహాయాన్ని అందించి తమ యొక్క దాతృత్వం చాటుకున్న సంగతి ఈ సందర్భంగా నేను మనవి చేసుకుంటూ, అదేవిధంగా 2వ సంవత్సరం కూడా మరి దివ్యాంగులకి మరి ట్రైసైకిల్స్, వీలర్స్, మోటార్ సైకిల్స్ ఇవ్వాలని చెప్పి మరి ఆ రోజు కూడా సుమారు 2000 పైచీలకు కూడా మరి ఈ యొక్క 3 వీలర్ వెహికల్స్ ఇవ్వడం జరిగింది. తర్వాత ప్రభుత్వ కళాశాలలో చదివే పిల్లలకి ట్యాబ్స్ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా తర్వాత సంవత్సరము మరి ఇక్కడ స్టేట్ హోమ్లో చదివేటువంటి 116 ప్రతిభావంతులైనటువంటి పిల్లల్ని కూడా వారికి చేతను అందించి వారిని కూడా ప్రోత్సహించడం జరిగింది. మరి గత 2 సంవత్సరాల క్రితం మరి కొత్త ప్రభుత్వం, ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మళ్ళీ నేతన్నలు ఒక ఆత్మహత్యలు పెరగడం చూసి వారు చలించిపోయారు. ఎందుకంటే వారు సిరిసిల్ల నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. గతంలో తెలంగాణ రాకముందుకు అనేక రకమైనటువంటి మరి ఇబ్బందులు వారు స్వయంగా కళ్ళారా చూశారు. కాబట్టి మరి వారిని ఆదుకోవడానికి అనేక కార్యక్రమాలు ప్రభుత్వం ద్వారా చేపట్టి నేతన్న కుటుంబాలకు అండగా నిలిచినటువంటి నాయకుడు కేటీఆర్ గారు మరి మన ప్రభుత్వం పోగానే ఈ యొక్క కొత్త కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత వారిని విస్మరించడంతో మళ్ళీ ఆత్మహత్యలు పెరగడంతో మళ్ళీ ఆ కుటుంబాలకు కుటుంబ పెద్దలు ఎవరైతే ఆత్మహత్యలు కానీ చనిపోయినారో వారికి అండగా ఉండి వారికి అన్ని రకాల సహాయ సహకారాలు అందించి తన జన్మదినాన్ని కూడా హంగు ఆరుబడాలకి తావు ఇవ్వకుండా వారికి చేయూతనందించారు. అదేవిధంగా ఈ సంవత్సరం కూడా గత 20 నెలల నుండి కూడా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం చక్కటి కార్యక్రమం పెద్దలు కేసీఆర్ గారు ఎంతో పెద్ద మనసుతోని యావత్ భారతదేశంలోనే ఎక్కడ లేని విధంగా కేసీఆర్ కిట్ మరి తల్లులకి కొత్తగా జన్మనిచ్చినటువంటి తల్లులు ఎవరుతున్నారో వారికి ఉపయోగపడే విధంగా పిల్లలకి తల్లులకు ఉపయోగపడే విధంగా ఒక చక్కటి యొక్క కేసీఆర్ కిట్ తయారు చేసి అందించి మనం కూడా ఆ రోజు మన చేతుల మీదే చాలామందికి అందించాం. కానీ 20 నెలలుగా ఇది ఆపివేసినారు. దాంతో వారు మనసు చలించిపోయి ఈ జన్మదినం రోజు ఈ సందర్భంగా తప్పకుండా తన నియోజకవర్గంలో మరి 4910 మందికి వారు ఈ యొక్క కేసీఆర్ కిట్లు ఇవ్వడంతో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అనేక మంది కూడా కార్యకర్తలు, నాయకులు ముందుకు వచ్చి తమ ప్రాంతాల్లో ఈ కేసీఆర్ కిట్ పంపిణీని 20 నెలల ఏదైతే ఆగిపోయిందో పంపిణీ చేయడం జరుగుతూ ఉంది. ఇదే కాకుండా జన్మదినం అనగానే ఏదో హంగు ఆర్భాటాలు, ఏదో హల్చల్ చేసుకోవాలా, ఏదో హంగామా చేయాలా, ఏదో రాజకీయంగా దీన్ని ఉపయోగించుకోవాలనేటువంటి ఒక ఆలోచన లేకుండా సేవా దృక్పథంతో సమాజానికి ఏదో రకంగా ఉపయోగపడాలనే ఒక ఆలోచన మరి మనసులో కలిగింది. మరి అది ఎంతోమంది నాయకులుగా స్ఫూర్తిదాయకంగా నిలుస్తోంది. దాన్ని ఎంతోమంది కూడా ఫాలో అవుతున్న సంగతి ఈ సందర్భం గుర్తు చేసుకుంటూ మరి మరి ఎల్లుండి మరి ఒక జన్మదినం ఉంది కాబట్టి ఈరోజు ఇక్కడ తర్వాత అనేక కార్యక్రమాలు కూడా చేపడతారు. కాబట్టి ముందుగా కేటీఆర్ గారికి మనందరి తరపున మనస్ఫూర్తిగా హార్దికంగా జన్మదిన శుభాకాంక్షలు గట్టిగా చప్పట్లు దీన్ని వారికి జన్మదిన శుభాకాంక్షలు అడ్వాన్స్గా తెలియజేద్దాం. మరి వారు
వారి తన ఒక అమూల్యమైన సందేశం కూడా ఈ సందర్భంగా ఇవ్వాల్సి కోరుతా ఉన్నాం. అందరికీ నమస్కారం. పిల్లలు బేజారు అవుతున్నారు కాబట్టి నేను ఎక్కువ ఏం చెప్పాను, ఒకటే మాట. కేసీఆర్ గారి మీద ఉండే కోపంతో ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మరి కేసీఆర్ పేరున్నది అని చెప్పి ఒక మంచి కార్యక్రమం, తల్లుల మరణాలు తగ్గించిన కార్యక్రమం, పిల్లల మరణాలు తగ్గించిన కార్యక్రమం, పేదవారికి మేలు చేసిన కార్యక్రమం, ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రసవాలు పెంచిన కార్యక్రమం, నేను రాను బిడ్డో సర్కార్ దవాఖానకు అనే కాడ నుంచి సర్కార్ దవాఖానకు పోయేటట్టు చేసిన కార్యక్రమం కేసీఆర్ కిట్టు. ఆ కిట్టు బంద్ చేసిండ్రు అనే బాధతో చాలామంది మాకు చెప్పడం జరిగింది. దాంతో ఈసారి అనుకున్నది ఏంటంటే, పోయిన 5 ఏళ్ళు ఏదో ఒక మంచి పని చేసుకుంటూ వచ్చినాం, ఈసారి తల్లులకు పిల్లలకు ఏదైనా మంచి చేయాలనే ఉద్దేశంతో మిమ్మల్ని అందరినీ కొంత ఇబ్బంది పెట్టినాం. ఆలస్యంగా వచ్చినందుకు దయచేసి క్షమించాలని చెప్పి కోరుతూ, మరి ఇంతకంటే ఎక్కువ మాట్లాడేది ఏం లేదు. ఆల్రెడీ గుంజుకునేటట్టే ఉంది అమ్మాయి అయితే. ఏం లేదు, అందరికీ ఒక 5,000 కిట్స్ తెప్పించిన. एक मिनट एले बेटा, एले ले आप दे दो मैं ले तो नहीं ले रही हूँ, ले बेटा. అబ్బా, థ్యాంక్ యూ. సో లాంఛనంగా ప్రారంభం అయిపోయింది. ఇక మరిగా మిగతా డిస్ట్రిబ్యూషన్ ఇచ్చేసుకుంటే చేసుకుందాం. థ్యాంక్ యూ. మీ అందరు కూడా మళ్ళొకసారి పేరు పేరు నమస్కారం. థ్యాంక్ యూ. అక్కడ పోమంటారా? మరి పెద్దలు మహిళా సోదరి మనలో వెళ్ళాల్సి కోరుతాం. దయచేసి లీడర్స్ అందరూ కూడా తమ తమ సీట్లలో కూర్చోవాల్సింది కోరుతాను. ప్లీజ్ సహకరించి గౌరవ మహిళా కార్పొరేషన్ సోదరులు వచ్చినారో వారు కేటీఆర్ గారు వెంబడి వెళ్ళాల్సింది కోరుతాను.